ఒక 1,00,000 కోట్లని ఒక ప్రధాన మనం యూత్కి ఏమైతే ఎంకరేజ్మెంట్ ఒకటి చెప్పారు ఇందులో. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఒక సంస్థ నిర్మాణం చేసి ఆ సంస్థ ద్వారా ఆ సంస్థకి 1,00,000 కోట్లని 50 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే అవసరం లేకుండా జీరో వడ్డీతో ఇచ్చి ఆ సంస్థ ద్వారా ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించాలి. నూతన ఒరవడి ఏదైతే ఉన్నదో ఇన్నోవేషన్ని, కొత్త టెక్నాలజీస్ని మరి భారతదేశంలో తీసుకురావటం కోసం R&Dకి ఒక గొప్ప థ్రస్ట్ ఇవ్వాలని చెప్పి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, అలాగే కొత్త మరి ప్రోడక్ట్స్ లాంచింగ్కి, నూతన ఒరవడులకి 1,00,000 కోట్లకి దీని ద్వారా ఖచ్చితంగా ఈ నాటి యువత ఎవరైతే ఉన్నారో సొంతగా ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారో అటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క 1,00,000 కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇది చాలా గొప్పగా ఉపయోగించనుంది. సో ఈ విధంగా ఇది తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ నిజమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఈ ప్రభుత్వమే మళ్ళీ ఎన్నుకోబడి జూలై నెలలో పెడతామన్నటువంటి సంకల్పంతో. కానీ మధ్యలో ఒక 4 నెలల సమయం ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై కొత్త సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో ఈ 4 నెలల్లో కూడా ఎక్కడ ఆర్థిక ప్రగతి కుంటుపడకుండా, ఎక్కడ మరి ఆర్థిక లక్ష్యాలతో మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుందో ఆ లక్ష్యాలు కొనసాగిస్తూ ఆ లక్ష్య సాధన కోసం ఎక్కడా విశ్రమించకుండా దానికి కావలసినటువంటి ప్రణాళికల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ద్వారా ప్రజెంట్ చేయటం జరిగింది. ఈరోజు బడ్జెట్లో చెప్పిన అంశాల్లో మరొక ప్రధానమైనటువంటి హైలైట్ అదేంటంటే దేశ ఆర్థిక వ్యవస్థపై, దేశ ఆర్థిక స్థితిగతులపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అంటే 9వ తారీఖు లోపే, ఫిబ్రవరి 9 లోపే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం, ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే 2014లో మే 26 మోదీ గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు కూడా ఇటువంటి ఆలోచన ఒకటి చేయటం జరిగింది. అప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, పూర్తిగా క్షీణించింది. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఆ రోజు ఇన్ఫ్లేషన్ హై లెవెల్స్లో ఇన్ఫ్లేషన్ ఉన్న, ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉన్నది. ప్రపంచంలో 5 ఆర్థిక బలహీనమైనటువంటి వ్యవస్థలో భారతదేశం ఉంది. ఆ రోజు నిజం చెప్పాలంటే ఆ రోజు ఫిస్కల్ డెఫిసిట్ని కావాలని చెప్పి తక్కువ చేసి చూపించడం జరిగింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ సంఖ్యలన్నీ కూడా తప్పుల తడకల్లాగా చేయటం జరిగింది. పెట్రోలియం బాండ్స్ పేరుతో భవిష్యత్తులో ప్రభుత్వంపై బాధ్యత మోపుతూ అక్కడ తాత్కాలికంగా రాజకీయ ఉపశమనం కోసం వారు ప్రయత్నించడం జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని తీర్చవలసి వచ్చింది. కానీ ఈ వాస్తవాలన్నీ చాలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అని తెలిసి కూడా ఆ రోజు ప్రకటించలేదు. ఎందుకంటే అలా ప్రకటిస్తే బహుశా ఆర్థిక వ్యవస్థపై మరి దాని యొక్క ప్రభావం, నెగిటివ్ ప్రభావం ఉంటుందేమో అన్నటువంటి ఒక ఉంటుందన్న ఆలోచనతో అది చేయలేదు. కానీ ఈరోజు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా పటిష్టం చేసిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థపై ఒక ఖచ్చితమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయించినటువంటి ప్రభుత్వం వచ్చే వారం రోజుల్లోనే ఇటువంటి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయటం జరుగుతుంది. సో ఇటువంటి మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో కూడా కొత్తగా మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయటం కోసం, హెల్త్ వర్కర్స్ అందరినీ కవర్ చేయటం కోసం ఇలా అనేక రకమైనటువంటి ఆలోచనల్ని ఈరోజే ప్రవేశపెట్టింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వీటిపై ఇంకా వివరాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భారతదేశం ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అనేక నిర్ణయాలు భవిష్యత్తులో చేయనుంది. సో కాబట్టి ఈరోజు చేసినటువంటి బడ్జెట్ స్పీచ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రధాన అంశాలను మీతో మరి ఈ
కాన్ఫరెన్స్ ద్వారా తెలియచేయటం జరిగింది.